అంతా మన ఫ్రెండ్స్ని కలుస్తాం, మనకు తెలిసిన వాళ్ళతో మనం హ్యాపీగా గడుపుతాం. ఐ అటెండెడ్ బర్త్డే పార్టీ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. కానీ పచ్చ మీడియాకి, పచ్చ గొట్టాలకి, వాళ్ళకి తెలిసింది మాత్రం ఒక్కటే, విషం కక్కడం, విషం కక్కడం, విషం కక్కడం. ఏదైనా చేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్ లో చూపించడం వాళ్ళ పని. వాళ్ళు 24/7 365 డేస్ అదే పనిలో ఉంటారు. ఈనాడు అనే ఒక పత్రిక ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. పచ్చళ్ళు అమ్ముకునే రామోజీరావు ఈనాడు పత్రిక పెట్టారు అని అంటారు. కొందరేమో వేరే అతని దగ్గర నుంచి లాక్కున్నాడు అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాక్కున్నా కానీ దాన్ని బాగానే డెవలప్ చేశారు. ఒకనొక టైంలో దట్ వాజ్ ద లీడింగ్ న్యూస్ పేపర్. ఇట్స్ నో మోర్ లీడింగ్ న్యూస్ పేపర్ నాకు తెలిసి. సో అప్పు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తీసుకున్నారు, గత ప్రభుత్వ హయాంలో కూడా తీసుకున్నారు. కానీ క్యాప్షన్స్, దాని రైటింగ్స్ ఎలా ఉంటాయన్నదే ఇక్కడ మనం గమనించాల్సింది. ఒకసారి మీకు 2-3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినప్పుడు వాళ్ళ హెడ్డింగ్లు ఎలా ఉంటాయో చూడండి. తాటికాయంత అక్షరాలతో పరపతి పాయే అని రాసి, దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు చెల్లిస్తున్న రాష్ట్రం, దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు చెల్లిస్తున్న రాష్ట్రం, సెక్యూరిటీల వేలంలో కొత్తగా 2,000 కోట్ల రుణం. 2,000 కోట్లకు తాటికాయంత అక్షరాలతో రాసినారు. 5,000 కోట్లకు ఎంత రాయాలా? ఇంకా గుమ్మడికాయంత అక్షరాలతో రాయాలి. కానీ వాళ్ళు రాయరు. సరే, ఫస్ట్ చూద్దాం. జూన్లో భూములు, ఆస్తులు తాకట్టు పెట్టి 4,100 కోట్లు అప్పు తెచ్చారు. అదంతా చేయూతకు ఖర్చు చేశారు. సో ఏమీ సొంత వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయలేదు, చేయూతకు ఇచ్చారంట. ఓకే, ఖర్చు చేశారు, చేయూతకు ఖర్చు చేశారు. మళ్లీ అప్పు చేస్తే తప్ప జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి. అందుకే అధిక వడ్డీతో ₹2,000 కోట్ల కొత్త రుణం. మంగళవారం 12 రాష్ట్రాలు తమ సెక్యూరిటీల వేలం ద్వారా 14,900 కోట్ల రుణం తెచ్చుకున్నాయి అని రాస్తూ సైడ్ లో ఒక ఫస్ట్ పెద్ద అక్షరాలు, మళ్ళీ మీడియం సైజ్ అక్షరాలు, మళ్ళీ ఇంకా బ్లాక్ కలర్ లో, రెడ్ కలర్ లో, అంటే ఇంటెన్సిటీని తెలపడానికి ఒక మ్యాటర్ లో ఇంతుందా అని ప్రజలు ఆలోచించాలని. 7.15%తో 1,000 కోట్లు, 7.19తో మరో 1,000 కోట్లు తెచ్చుకున్న సర్కార్. సో యావరేజ్ గా ఎంతంటే 7.17% ఇంట్రెస్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు తెచ్చుకుందంట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈశాన్య రాష్ట్రాల కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసిందంట. రికవరీపై నమ్మకం సన్నగిల్లడం వల్లే అధిక రేట్లు. కేవలం 13 వారాల్లో 18,100 కోట్ల అప్పు. గత నెలలో తెచ్చిన తాకట్టు అప్పు 4,100 కోట్లు. అయినా జీతాలు, పెన్షన్లకు సొమ్ములు లేవు అని చెప్పేసి, అంటే ప్రతి లైన్ లో విషయం ఎక్కడమే, ప్రతి లైన్ లో చేయడమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అతను చెప్పింది 2,000 కోట్లని, 7.15, 7.19%తో అప్పు చేశారు. అంటే 7.17% యావరేజ్ గా. సో చంద్రబాబు వచ్చే లోపల తాటికాయంత అక్షరాలు లేవు, రంగులు లేవు, మెయిన్ పేపర్ లో రాయడం లేదు. ఏదో మారుమూల పత్రికలో ఒక 7వ పేజీలోనో 6వ పేజీలోనో ఒక మూలన రాసే రాతలు. ₹5,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం, చాలా ప్లెయిన్ గా, చాలా సెటిల్డ్ గా. ఈనాడు అమరావతి. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 5,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించడం. అది చంద్రబాబు మాత్రమే చేయగలడు, చంద్రబాబుకే టాలెంట్ ఉంది, చంద్రబాబు మాత్రమే అంత గొప్పగా రుణాన్ని సమీకరిస్తాడు, తీసుకొచ్చేసి రాష్ట్ర అభివృద్ధికి పంచతా అంటాడు అని. అంటే ఈనాడు వాడు ఇంకా ఎక్కడ దెబ్బ తగులుతుందో చంద్రబాబుకు అన్నిట్లు శుతిమెత్తగా రాయకపోతే మళ్ళా పత్రికా విలువలు లేవని కూడా అంటారు. ఇప్పుడు ఏమంటారు చూడు, ఆ రోజు రాసినాం, ఈ రోజు రాసినాం అంటారు. మేము న్యూట్రల్ జర్నలిస్టులు అంటారు. కానీ ఆ రోజు పెద్ద పెద్ద అక్షరాలు, తాటకాయంత అక్షరాలతో ఎరుపు, నలుపు ఉన్న రంగులన్నీ వేసి, చూడండి, ఉన్న రంగులన్నీ వేసి ఆ రోజు రాసినారు. మధ్యలో కార్టూన్లు, అసలు అప్పు కోసం పోతున్నట్టు. కానీ ఇప్పుడు ఏమీ లేదు, జస్ట్ బ్లాక్ అండ్ వైట్, సింపుల్. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. వెరీ ప్లెయిన్, వెరీ ప్లెయిన్ గా. 12 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా 1,500 కోట్లు, 13 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా మరో 1,500 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో ఇంకో 2,000 కోట్లు తీసుకుంది. వీటికి 7.17% చొప్పున వడ్డీ చెల్లించనుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పర్సంటేజ్ వడ్డీతో రుణాలు తీసుకుంటే మాత్రం ఈశాన్య రాష్ట్రాల కంటే అధిక వడ్డీ, గత్యంతరం లేదు, గతిలేక తీసుకున్నాడు, ఇది లేకపోతే బతకలేరు, జీతాలు ఇవ్వలేరు, పరువు మొత్తం పోయింది. ఈరోజు ఎక్కడైనా పరువు అనే మాట వచ్చిందండి? మీరే చెప్పండి. నేను ఈ 2 ఫొటోస్ కూడా మన కమ్యూనిటీలో పెడతా. పరువు అనే మాట వచ్చింది ఈరోజు. ఈ మొత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకు చేరనుంది. ఏదో సంపద చేరినట్టు రాష్ట్ర ఖజానాకు చేరనుంది. ఉద్యోగుల పెన్షన్లు, జీతాల చెల్లింపులకు ఈ రుణంతో సులభతరం కానుందట. అబ్బాబాబా. సో అలా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి సులభతరం చేసిన గొప్ప దార్శనికుడు, విజనరీ చంద్రబాబు నాయుడు అని కవి ఉద్దేశం. ఎందుకండి ఇది?
ఆహా, ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు ఏమైనా మాట్లాడమనండి. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు, మేము తెలుగుదేశం వాళ్ళని విమర్శిస్తాం, జనసేన వాళ్ళని విమర్శిస్తాం. అది రాజకీయాల్లో ఒక ప్రక్రియ. నువ్వు చేసిన తప్పు అని మాట్లాడుకోవచ్చు. పత్రికలు ఇంత బయాస్డ్ గా రాస్తే దాన్ని ఏమనాలండి? జర్నలిజం అనాలా లేకపోతే బ్రోకరిజం అనాలా? మీరే చెప్పండి. ఇంత బయాస్డ్ గా అంటే చంద్రబాబు చేస్తే మాత్రం ఇంకా దాన్ని ఆహా ఓహో అని 5,000 కోట్లు తీసుకున్నాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2,000 కోట్లు తీసుకున్నప్పుడే పరువు మొత్తం పాయే అని చెప్పేసి, పరపతి పాయే అని చెప్పేసి, ఇప్పుడు ఆడిపోయింది పరపతి, తిరుపతి పోయిందా? చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిందా నారావారిపల్లికి? పరపతి పెరిగిందా మనకు? జనాల్ని అంటే ఒక విషయాన్ని అండి వాళ్ళు ఎంతగా తిప్పి 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 వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు అంటే, నేను అనేది మళ్ళీ రాజకీయ పార్టీల గురించి కాదండి. రాజకీయ పార్టీలు వాళ్ళ ఉద్దేశాలు అవి. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అవతల వాళ్ళు చేసిన వాడిని విమర్శిస్తారు. వాళ్ళు విమర్శిస్తారు. విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది, డిబేట్ డిస్కషన్ ఉంటుంది. అవన్నీ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. అది పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. బట్ సంకలనాకి జర్నలిజం పార్ట్ ఆఫ్ ఏ డెమోక్రసీ అండి? వై షుడ్ దే బి బయాస్డ్? నా పాయింట్ అది. ఇప్పుడు నువ్వు ఒకే వార్తని ఒకసారి చంద్రబాబు నాయుడుకు ఫేవర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి దాన్ని ఒక అవకాశంగా తీసుకుని, ఈ రోజు అదే పని చంద్రబాబు నాయుడు చేసినప్పుడు చంద్రబాబు మంచి పని చేసినాడు అన్నట్లు కలరింగ్ ఇస్తాడు. అంటే చంద్రబాబు కలరింగ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లో రాశాడు అక్షరాలు. కలర్ అంతా చంద్రబాబు దగ్గరికి పోయింది, కలరింగ్ ఇచ్చాడు కదా. ఎందుకు చేయాలి అలా అన్నదే మనం కూడా ప్రశ్నించాలి. కొందరు ఇదే విషయం పైన వచ్చి నాతో మాట్లాడతారండి, మీరు సాక్షిలో రాయట్లేదా, మీ సాక్షిలో రాయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి నాది కాదు, నాకు సాక్షికి ఎటువంటి సంబంధం లేదు. సాక్షి నాకేం డబ్బులు లేదు, నాకెప్పుడు డబ్బులు లేదు. సాక్షిలో ఒక్కొక్కసారి మ్యాటర్ నేను వాడుకొని మీతో వీడియోస్ డిస్కస్ చేస్తాను, అంతవరకే తప్పితే సాక్షికి నాకు ఎటువంటి ఇది లేదు. సాక్షి అన్న పేపరు ఆ రోజు చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తూ ప్రతి పత్రిక చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేస్తున్నదన్న ఏకైక భావంతో ఆ రోజు సాక్షి పుట్టింది, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని. నేను నిజంగా చెప్తున్నానండి, సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక. ఇంత డబ్బాలు కొట్టడం, ఇంత గఫాలు కొట్టడం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు పెట్టి విపరీతంగా లేపడం అంత ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను సాక్షికి నేను ఒత్తాసు వలికి మాట్లాడట్లేదండి. సాక్షి నాకేం డబ్బులు ఇది నేను ఒత్తాసు వలికి మాట్లాడితే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. నాకు ఏ పత్రిక డబ్బు ఇది, ఏ ఛానల్ డబ్బు ఇది, ఏ పార్టీ డబ్బు ఇది. బట్ నేను అనేది ఏంటంటే, పత్రికా విలువలు అన్నవి ఎక్కడికి పోతున్నాయి? మనమంతా కూడా ఆలోచన చేయాలండి. మనము ఒక పత్రిక కొనేటప్పుడు, అరే దీంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా, వీడు ఏ పార్టీకైనా కొమ్ము కాస్తున్నాడా, కొనొద్దు. ఒక నెల 2 నెలలు కొనొద్దు. ఎందుకంటే మీరు కొనకపోయినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మీ ఫోన్లో మీకు కనిపిస్తాయి. ఇంటర్నెట్, ఇంటికి పేపర్ వేయించుకోద్దండి. ఈనాడు పేపర్ అసలు వేయించుకోద్దండి, ఆన్లైన్లో చూడండి. వాళ్ళకు సర్క్యులేషన్ పడిపోతే తప్ప వాళ్ళకి జ్ఞానం రాదు. ఇక్కడేం నేను ఈనాడు వాడి మీద కోపంతో చెప్పట్లేదండి. నేను చాలా సార్లు చెప్పాను, చాలా మంది అడుగుతారు కూడా. నిన్న కూడా ఎవరు అడిగారు, నీకు అంత తెలుగు బాగా వస్తుంది ఎలా ప్రదీప్ ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి పత్రికలు ఎక్కువ చదివేవాడిని. ఫస్ట్ మా ఇంటికి ఆంధ్రప్రభ వచ్చేది, తర్వాత కొద్ది రోజులు జ్యోతి వచ్చేది, తర్వాత ఈనాడు వచ్చేది. ఈనాడులో చాలా మటుకు నేను ఆ పదాలన్నీ పిక్ చేసుకుని కూడా నేను ఈనాడు పేపర్ చదివి నేను ఇది చాలాసార్లు చెప్పాను. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఆ రోజుల్లో అప్పుడు మాకు తెలియదు, అంటే ఇది బయాస్డ్ అని కూడా తెలియని వయసు మాకు. అప్పుడు రామారావును పొగిడేవాళ్ళు, కాంగ్రెస్ ను విమర్శించేవాళ్ళు. బట్ మాకు తెలియదు, ఓకే ఇలా కూడా చేయొచ్చు, పత్రికలు ఇలా చేస్తాయని మనకు నిర్ణయాలు తీసుకునేంత అప్పుడు ఆ మెచ్యూరిటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కటి అండి, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళ ఛానళ్ళు కానీ రాసేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బయాస్డ్. ఈరోజు 5,000 కోట్లు ఆర్బీఐ తలుపు తట్టి చంద్రబాబు నాయుడు చేస్తే అది ఒప్పెట్లవుతుందండి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అక్షరాల 1,05,000 కోట్లు. ఈ 7 నెలల్లో 1,05,000 కోట్లు. సంపద సృష్టించేది ఎప్పుడు? సంపద సృష్టించి పంచతా నేడు ప్రజలకు పంచేది ఇప్పుడు. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు మేమంటే అపోజిషన్ పార్టీ వాళ్ళము, మేము విమర్శిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాం. మళ్ళీ చెప్తున్నా కదండి, వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ఇది లేదు. బట్ సమాజానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం అయితే చేయాలి కదండి. ఇంకా ప్రజలకు వాస్తవాలు చేయలేదు. ఇప్పుడు కింద కామెంట్లు రాస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు దేశాన్ని అమ్మినారు, ఆర్థికంగా దివాలా తీసేలాగా చేశారని ఒక్కొక్క రాస్తారు. వాళ్ళకు తోక తొండం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. వెనకాల తోక పట్టుకుని తొండం అంటారు, తొండాన్ని పట్టుకుని తోక అంటారు. ఎందుకంటే అట్లా తయారు చేశారు ఎవరు? పచ్చ మీడియా. అసలు కొంచెం డెప్త్ లోకి వెళ్ళి ఎలా దివాలా తీసింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అప్పెంత, గణాంకాలతో అండి మనం డిస్కస్ చేద్దామంటే ఎవడు రాడు, నోటికి వచ్చినలా సొల్లు వాగుతారు. అట్లా ప్రిపేర్ చేసింది ఎవరు అంటే వీళ్ళు కారణం. నాకు ఎందుకండి ఈ పత్రికల మీద, అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పత్రికల మీద నాకు కోపం వచ్చేది. అందుకు వి ఆల్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. కొనకండి, పత్రికలు కొనకండి. నేను మళ్ళీ ఈ పత్రిక ఆ పత్రిక అనట్లేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పత్రికలను కొనొద్దు. ఒక 2-3 నెలలు కొనకపోతే తిక్క కుదురుతుంది, స్వయం అడుగుతుంది. అప్పుడు మర్యాదగా వాస్తవాలు రాసే ప్రయత్నం చేస్తాం.
దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.